టోల్ ఫీజు కట్టాలని అడిగినందుకు ఓ ఎమ్మెల్యే అనుచరులు టోల్ సిబ్బందిని చితకపదిన ఘటన తిరుపతిలో జరిగింది. తిరుపతి మదనపల్లె మధ్య నేషనల్ హైవేపై ఉన్న గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర వాహనాలను టోల్ కట్టాలంటూ సిబ్బంది ఆపారు. అయితే పేమెంట్ యూపీఐతో చేయడానికి అవకాశం లేకపోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహంతో టోల్ సిబ్బందిపై దాడికి దిగారు. టోల్ సిబ్బందిని ఎమ్మెల్యే అనుచరులు కొట్టడం, టోల్ బారియర్ను విరగొట్టడం అన్ని సీసీ ఫుటేజీలు రికార్డు అయ్యాయి. మహిళలపై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడికి యత్నించినట్లు ఫుటేజీలో కనిపిస్తుంది. అయితే విచిత్రంగా పోలీసులు మాత్రం టోల్ సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇక టోల్ ఫీజు కట్టాలని అడిగినందుకు ఓ ఎమ్మెల్యే అనుచరులు అయితే టోల్ సిబ్బందిని చితకపదిన ఘటన తిరుపతిలో అయితే చోటు చేసుకుంది. అటు తిరుపతి మదనపల్లి మధ్య వద్ద ఉన్న నేషనల్ హైవేపై కూడా గండబోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ దుర్ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పాలి. అయితే టోల్ ఫీజు కట్టేందుకు కూడా యూపీఏ అవకాశం లేదని చెప్పడంతో కూడా ఎమ్మెల్యే అనుచరులు అయితే టోల్ సిబ్బందిపై దాడికి తెగారు. విచిత్రంగా దీనిపై పోలీసులు అయితే టోల్ సిబ్బందిపైనే కేసు నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూడొచ్చు ఏకంగా టోల్ ఫీజు కట్టకుండా అటు టోల్ సిబ్బందిపైన ఎమ్మెల్యే అనుచరులు అయితే దాడికి ప్రయత్నించారు. అసలు ఆ సమయంలో ఏం జరిగింది? పోలీసులు కూడా ఎందుకు ఈ ఘటనపై చొరవ తీసుకోకుండా టోల్ సిబ్బందిపైనే కేసు నమోదు చేయాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? అఖిల, ప్రజాప్రతినిధులకు సంబంధించి వాహనాలకు 3 వాహనాలకు టోల్ గేట్ లో ఏదైతే ఉచితంగా వెళ్ళడానికి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి. అయితే ఇదే విధంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు తన కుటుంబంతో సహా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కేవలం ఎమ్మెల్యే వాహనాన్ని మాత్రమే అనుమతిస్తాము, మిగతా మరో 2 వాహనాలను అనుమతించమని చెప్పారు. ఈ సందర్భంగా వారు మిగతా 2 వాహనాలకు యూపీఏ కట్టడానికి ప్రయత్నిస్తుండగా అది ముందున్న ఏదైతే వీరి వాహనం కంటే ముందున్న వాహనంతో గొడవపడి సుమారు అరగంట పాటు ఎమ్మెల్యే వాహనాన్ని ఆపేశారు. ఈ సందర్భంగా ఏదైతే ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకొని ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రశ్నించగా ఏదైతే టోల్ ప్లాజా సిబ్బంది కొంచెం దురుసుగా మాట్లాడాడు, ఒక మహిళ అయితే బూతులు తిట్టిందంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ చెలరేగింది, పరస్పరం తిట్టుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సురేంద్ర బాబుకి సంబంధించిన అనుచరులు కిందికి దిగి వచ్చి టోల్ ప్లాజాకు సంబంధించి బ్యారియర్ ను పూర్తిగా వించివేశారు. అదే సందర్భంలో టోల్ ప్లాజా సిబ్బందిని కూడా చితకబాదారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం అక్కడ చూడవచ్చు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ మహిళను కొట్టడానికి ఒక సిబ్బంది ఏదైతే ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు ప్రయత్నిస్తుంటే మరో అతను అడ్డుకోవడం జరిగింది. మొత్తం మీద చూస్తే టోల్ ప్లాజా సిబ్బంది ఓవర్ యాక్షన్ తో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా అతిగా వ్యవహరించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాహనాలు వెళ్తుంటాయి, ఈ సందర్భంలో కొంత మినహాయింపు కూడా ఇస్తుంటారు. కానీ మొత్తం మీద ఈ నూతనంగా ఏర్పాటు చేశారు ఏదైతే తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలో వాయిల్పాడు వద్ద ఏర్పాటు చేసిన ఈ గండపోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఏదో ఒక వివాదం ప్రతి వారానికి ఒకటి జరుగుతుంది. టోల్ ప్లాజా సిబ్బంది అతిగా వ్యవహరిస్తూ ఏదైతే అందరితో దుర్భాషలాడుతుంటారంటూ గతంలో కూడా వారానికి ఒక కేసు ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ వరకు వాయిల్పాడు పోలీస్ స్టేషన్ వరకు వస్తున్న నేపథ్యం తాజాగా దీనికి సంబంధించి వాయిల్పాడు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సంబంధించి టోల్ ప్లాజా మేనేజర్ మురళితో మనం మాట్లాడడం జరిగింది. తనను ఎవరు కొట్టడం లేదు, కేసు కూడా తాము పెట్టలేదు, తమ మీద కూడా ఎమ్మెల్యే కూడా కేసు పెట్టలేదని చెప్పారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే టోల్ ప్లాజా సిబ్బంది అతిగా వ్యవహరించడం, ఎమ్మెల్యే అనుచరులు కూడా దీనికి తీవ్ర స్థాయిలో స్పందించడం కాక దాడి కూడా చేశారు. దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా బయటపడింది. మొత్తం మీద అయితే దీనికి సంబంధించి కేసు పెడతామని కేసు కూడా ఫిర్యాదు కూడా ఎమ్మెల్యే అనుచరులే ఫిర్యాదు చేయడంతో ఈ విషయం మీద కొంత వివాదం నెలకొంది. అయితే జిల్లా ఎస్పీ ఈ విషయం గురించి పూర్తి స్థాయిలో తనకు సమాచారం ఇవ్వమంటూ కూడా ఏదైతే అక్కడ తిరిగి వాళ్ళు టోల్ ప్లాజా సిబ్బంది పైన కేసు నమోదు చేసినట్టు సమాచారం అయితే వస్తుంది. సో అది ఎంతవరకు నిజం? సో టోల్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎమ్మెల్యే కానీ ఫిర్యాదు చేశారా పోలీసులకి? వాయిల్పాడు సిఐతో పాటు మనము అదేవిధంగా ఏదైతే టోల్ ప్లాజా మేనేజర్ తో కూడా ఈ విషయం మీద మాట్లాడాము. అయితే తమ మీద ఏమీ కేసు లేదన్నారు. అదేవిధంగా ఇద్దరికి సర్ది చెప్పి పంపించాను, కేసు ఎవరు ఫిర్యాదు చేయలేదని సిఐ అంటున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే అనుచరులు ఒక ఫిర్యాదు చేసి వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఏదైతే తమను దుర్భాషలాడారు, అదేవిధంగా ఇష్టానుసారం మాట్లాడారు. దీనికి సంబంధించి అందుకోసం ఖచ్చితంగా వీరి మీద చర్య తీసుకోవాలంటూ ఒక కంప్లైంట్ వీరికి ఇవ్వడమే కాకుండా జాతీయ రహదారుల ఏదైతే తిరుపతి ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లకు కూడా ఒక మెయిల్ ఇటు పంపించినట్లు సమాచారము. వెంకటేశ్వర్లు ఈ విషయం మీద ఏదైతే జాతీయ ప్రాజెక్టుల రహదారుల పీడీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా తిరుపతిలో ఉంటాడు. ఈ రహదారి నిర్మాణాన్ని అతను పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా ఈ టోల్ ప్లాజా వ్యవహారంలో గొడవ జరిగింది, మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా అన్న విషయం మీద ఆయన ప్రశ్నిస్తే తన వరకు ఈ విషయం మీ దృష్టికి రాలేదు, కాకపోతే ఫోన్ ద్వారా తెలిపారు. ఏదైతే ఈ విషయంగా టోల్ ప్లాజా సిబ్బంది అతిగా వ్యవహరిస్తున్నారు, వీరి మీద చర్యలు తీసుకోవాలంటూ కోరారని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ మహిళను కొట్టడానికి ఒక అనుచరుడు ప్రయత్నించగా మరొకతను పక్కకు తప్పించారు. ఈ విధంగా మహిళల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తారా అన్న కోణంలో కూడా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు టోల్ ప్లాజా సిబ్బందిని తన్నుకుంటూ తీసుకురావడము, మెడబట్టుకొని తీసుకురావడం లాంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూడవచ్చు అఖిల. అయితే టోల్ ప్లాజా సిబ్బందికి తగిన శిక్షణ లేకుండా ఈ విధంగా వారిని స్థానికంగా ఉన్న వారిని ఎవరైతే కొంత ఇటు బౌన్సర్ లాగా ఉండే వారిని అక్కడ పెట్టుకోవడము, వచ్చే వాహనదారులను బెదిరించడం లాంటి ప్రక్రియ ఏదైతే ఇటు వాయిల్పాడు దగ్గర ఉన్న గండబోయినపల్లిలో కానీ అదేవిధంగా శ్రీకాళహస్తి సమీపంలో ఉన్న టోల్ గేట్ లో కూడా ఇలాంటి చర్యలే జరుగుతున్నాయి. ఈ రెండు టోల్ ప్లాజాల వారు అనేక ఇబ్బందులు ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఘటనపై స్థానికులైతే మంచి శాస్త్రి జరిగిందని అనుకున్నప్పటికీ ఈ విధంగా దాడి చేయడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అఖిల. దామోదర్, మనం సీసీ ఫుటేజ్ లో నేరుగా చూడొచ్చు, ఒక మహిళ పైన ఏకంగా దాడి చేసిన ఘటన చూస్తున్నాం. ఎంత ఎమ్మెల్యే అనుచరులు అయితే మాత్రం అక్కడ ఏదైనా ఇష్యూ జరగనివ్వండి, సో ఎందుకంటే ప్రజలకే మంచి చెప్పి మంచి చేయాల్సిన వాళ్ళే ఇలా నేరుగా కూడా మహిళపై దాడి చేయడం పట్ల సో అసలు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరి దీని పట్ల వారు ఏమంటున్నారు? అఖిల, ఏదైతే ఆ అమ్మాయి చాలా దురుసుగా మాట్లాడింది, దుబారుగా మాట్లాడింది, మహిళల ఆపరేటర్లు అడ్డం పెట్టుకొని టోల్ ప్లాజా యాజమాన్యం ఇష్టానుసారం వ్యవహరిస్తుందంటూ కూడా వారు అంటున్నారు. ముఖ్యంగా ఏదైతే టోల్ ప్లాజాకు సంబంధించి నియమ నిబంధనల ప్రకారము కేవలం 10 నిమిషాల లోపలే యూపీఐ చెల్లింపులు ముగించుకొని బయటికి పంపించాలి, లేకపోతే చెల్లింపు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ముందున్న వాహనం మీద ముందున్న వాహనం టోల్ ఫీజు చెల్లించలేదని వారితో గొడవ పెట్టుకున్నారు. దీంతో వెనక ఉన్న వాహనాలన్నీ హారన్ కొడుతూ ఇబ్బంది పెట్టాయి. ఈ నేపథ్యంలో యాక్చువల్ గా అయితే ఎమ్మెల్యేకి సంబంధించి ప్రోటోకాల్ ప్రకారము ప్రత్యేకంగా ఒక లైన్ కూడా ఉంటుంది. ఏదైతే వివిఐపీల లైన్ లో ప్రత్యేకంగా అంబులెన్స్ తో పాటు ఇట్లా ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఆ లైన్ లో పంపించడానికి కూడా అతన్ని ఇబ్బంది పెట్టారని సమాచారం. మొత్తం మీద అయితే 3 వాహనాలతో తిరిగి వెళ్తున్న అతన్ని అడ్డుకోవడమే కాకుండా ఏదైతే ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాలకు కూడా టోల్ చెల్లించమంటూ అడగడంతోనే ఇక్కడ వీరు గొడవ మొదలైనట్లు సమాచారం. అయితే మొత్తం మీద యూపీఐ ద్వారా తాము చెల్లింపులు చేస్తామని చెప్పినప్పటికీ చెల్లింపులు ఆలస్యం అవుతున్నది, మీరు ఎంతసేపు అయినా ఉండాలంటూ ఆ అమ్మాయి ఇష్టానుసారం మాట్లాడడం వల్లనే ఆ అమ్మాయి మీదకి ఒక వ్యక్తి దాడికి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని కూడా మరో అనుచరుడు అంటున్నారు. మొత్తం మీద అయితే దాడి అయితే బాగా చేశారు. ఏదైతే సీసీ ఫుటేజ్ లోనే మనకు కనపడుతుంది, మహిళ మీద తాము దాడి చేయలేదు, మాలో ఒకడు ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తే తామే విడిపించామని కూడా చెప్తున్నారు అఖిల. దామోదర్, అయితే ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే స్పందించారా? అఖిల, ఈ విషయానికి సంబంధించి ఆయన ఫోన్ లో వారు ప్రయత్నించగా ప్రస్తుతం వాళ్ళు ఇంకా జర్నీలో ఉన్నట్లు సమాచారం. అయితే మొత్తం మీద అయితే ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యేనే స్వయంగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో దీని మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు జాతీయ రహదారుల అధికారులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే జాతీయ రహదారుల నిర్మాణంలో పెద్ద కాంట్రాక్టర్ అంటే నేషనల్ హైవేస్ కాంట్రాక్టర్ కూడా అతనికి కూడా కొన్ని టోల్ ప్లాజాలు గతంలో నిర్వహించేవాడు. ఇలాంటి వ్యక్తికే నియమ నిబంధనలు పూర్తిగా తెలిసి ఉంటాయి. అలాంటి వ్యక్తి వాహనాలను అడ్డుకోవడంతోనే ఇలా ఈ పరిస్థితి తలెత్తిందని కూడా చెప్పవచ్చు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, అటు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా అటు టోల్ ప్లాజా సిబ్బంది మాట్లాడడం వల్లే మేము ఘర్షణకు దిగామంటూ కూడా ఎమ్మెల్యే అనుచరులు అయితే చెప్తున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భరత్ భూషణ్ అందుబాటులో ఉన్నారు. భరత్, మనం చూస్తున్నాము, సో ఏదైతే ఇద్దరు కూడా 2 వెర్షన్స్ చెప్తున్నారు, కేవలం అటు మహిళ కానివ్వండి లేదంటే టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు, మితిమీరి మాట్లాడారు, అందుకే మేము దాడి చేయాల్సిందంటూ కూడా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఆ సమయంలో ఏం జరిగింది? వాస్తవంగా 2 వర్గాలు కూడా ఈ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవైపు బ్యాలెన్స్ గా వెళ్ళాలి, దాడి చేయడం కరెక్ట్ కాదన్న వాదన వినిపిస్తోంది.
ఎందుకంటే అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, చట్టం గురించి తెలిసినటువంటి వ్యక్తులు, బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు కొంత సంయమనం పాటించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదన్న వాదన కూడా ఉంది. అదే సమయంలో టోల్ సిబ్బంది కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎవరేంటని తెలుసుకొని వ్యవహరించడం ద్వారా ఇలాంటి ఘటనలను నివారించవచ్చు. ముఖ్యంగా టోల్ ప్లాజా సిబ్బందికి కూడా సరైన అవగాహన లేకపోవడం, ఎవరికి టోల్ వసూలు చేయాలి, ఎవరికి వసూలు చేయకూడదు, లేదంటే అక్కడ ఎలాంటి నిబంధనలు పాటించాలన్న విషయంలో ఎలాంటి అవగాహన లేకపోవడమే ఇలాంటి ఘటనలు జరగడానికి దారితీస్తుందని ఒక అంచనా అయితే వెలువడింది. ప్రధానంగా ఎమ్మెల్యే అనుచరుల తీరుపైన వైసీపీ నుంచి జిల్లాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కొంచెం బ్యాలెన్స్డ్ గా రెండు వర్గాల వారు వ్యవహరించి ఉంటే ఎలాంటి ఘటన జరిగేది కాదన్న వాదన జిల్లాలో వినిపిస్తోంది. అక్కడ భరత్, అయితే అటు పోలీసులు కూడా ఇటు టోల్ ప్లాజా సిబ్బందిదే తప్పు ఉంది. సో ఎందుకంటే వారు అక్కడ కరెక్ట్ గా అక్కడ ఉన్న వర్క్ చేయట్లేదు. సో ఇది వరకు కూడా వారి మీద కంప్లైంట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే కంప్లైంట్స్ చేస్తున్నారంటూ చెప్పుకొస్తున్నారు. సో ఇది వరకు కూడా వారిపై నిజంగానే కంప్లైంట్స్ ఉన్నాయా? అసలు టోల్ ప్లాజా సిబ్బంది నుంచి ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఒకవేళ టోల్ ప్లాజా సిబ్బంది తప్పు ఉన్నప్పుడు ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, సంయమనం పాటించాలి. ఒకవేళ ఈ ఘటన జరిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు కానీ, పోలీసులకు కానీ, ఎమ్మెల్యే కానీ, వారి అనుచరులు కానీ ఫిర్యాదు చేసి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. చట్టాలని చేతిలోకి తీసుకొని ఉండకూడదు అన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది తప్పు కనిపిస్తున్నప్పటికీ కూడా దాడి చేయడం, అది కూడా మహిళ పైన దాడి చేయడం సరైనదిగా వెళ్తుంది పబ్లిక్ లోకి. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా అటు ప్రజలు కానీ లేదంటే వైసీపీ కానీ తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంది. అక్కడ భరత్, ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినా కూడా ఒకవేళ ఎమ్మెల్యే అనుచరులుగా కూడా వారు దాన్ని సమర్థించుకుంటూ పోవాలి. సో అలాంటిది అక్కడ ఉన్న మహిళపై దాడి చేయడం, పక్కనే ఉన్న అటు కర్రల్ని కూడా తీసుకుని ఆ దాడికి తెగపడడం మనం క్లియర్ కట్ గా చూస్తున్నాము. అసలు మరి దీనిపై ఇప్పటివరకు ఎవరి మీద కేసు నమోదు చేశారా? ఎమ్మెల్యే అనుచరుల్ని ఇప్పటివరకు ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఎమ్మెల్యే అనుచరుల పైన కేసు నమోదు చేసినట్టయితే ఎలాంటి సమాచారం లేదు. ఈ టోల్ ప్లాజా సిబ్బందిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఇరు వర్గాల పైన కేసు నమోదు చేస్తారా లేదా, ఇద్దరిని సంతృప్తి పరిచి లేదంటే ఇద్దరిని రాజీ చేసే ప్రయత్నం చేస్తారా అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. అఖిల, భరత్, అయితే ఇరు వర్గాలను పిలిచి ఇప్పటి వరకు పోలీసులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఖచ్చితంగా ఇరు వర్గాల వాదనను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా టోల్ ప్లాజా నిర్వాహకులు కూడా ఈ అంశం పైన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంలో ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఒప్పు అనే విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది వ్యవహరించిన తీరు అభ్యంతరకరం. ఖచ్చితంగా ఎమ్మెల్యేను, అది కూడా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి వాహనాలను అడ్డుకోవడం, ఏదైతే నిబంధనలు సరిగా అవగాహన లేకపోవడం, తెలియకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగి ఉండవచ్చు. అదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు వ్యవహరించిన తీరు కూడా తప్పే అన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి బోత్ పార్టీస్ కూడా ఇందులో తప్పు ఉంది. కాబట్టి దీన్ని పోలీసులు అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారు, లేదంటే టోల్ ప్లాజా సిబ్బందిపై మాత్రమే చర్యలు తీసుకుంటారా అన్న ఒక వాదన అయితే ఉంది. అఖిల, భరత్, అయితే టోల్ ప్లాజా సిబ్బంది అయితే ఏం చెప్తున్నారు ఘటనకు సంబంధించి? సో ఎందుకంటే ఒక పక్కన వారు కరెక్ట్గా కూడా నిబంధనలు పాటించట్లేదు. సో దీని గురించి తెలియక వచ్చిన ఆ ప్రయాణికుల మీద కూడా వారు గురువుగా ఉన్నారంటూ కూడా ఇదివరకు కంప్లైంట్స్ వచ్చాయని చెప్తున్నారు. సో అయితే వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది? వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వాస్తవంగా ఇది టోల్ ప్లాజా సిబ్బంది తప్పుగా చూసినప్పుడు ఇది కేవలం టోల్ ప్లాజా సిబ్బంది తప్పే కాదు, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, యాజమాన్యం ఎవరైతే ఉంటారో వారి తప్పు కూడా చూడాలి. ఎందుకంటే ఉద్యోగంలోకి తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నిబంధనల గురించి వారికి ఖచ్చితంగా తెలియజేయాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలియజేయాలి. ముఖ్యంగా పబ్లిక్ తో కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులతో కావచ్చు, ఎవరితోనైనా సరే ఈ విధంగా దురుసుగా, దుందుడుగా వ్యవహరించకూడదని ఒక సర్టెన్ గైడ్ లైన్స్ ఏర్పాటు చేయకపోవడం, వారికి ట్రైనింగ్ ఇవ్వకపోవడం, అవగాహన లేకపోవడం ఇక్కడ ప్రధానంగా ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. అఖిల, భరత్, అయితే ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే ఏమైనా ఇప్పటి వరకు స్పందించారా? సో ఎందుకంటే ఇక్కడ ఘటన జరిగిన తీరు చూస్తే కనుక ఇరువురిది తప్పు అయితే కనిపిస్తుంది. సో వారు చెప్పినట్టుగా టోల్ ప్లాజా సిబ్బంది మాతో దురుసుగా ప్రవర్తించడం వల్లే కొట్టవలసి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. సో ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి కూడా ఇలాంటి ఘటనల్ని ప్రోత్సహించకూడదు. మరి ఇప్పటివరకు ఏమైనా స్టాండ్ తీసుకున్నారా? ఎమ్మెల్యేని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఆయన జర్నీలో ఉన్నారు, వచ్చిన తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. ఓవరాల్ గా రెండు వర్గాల తప్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ
ఎమ్మెల్యే అంటే వారికి అవగాహన ఉంటుంది, అన్ని రకాలుగా చట్టం పైన అవగాహన ఉంటుంది, పబ్లిక్ తో ఎలా వ్యవహరించాలో పూర్తిగా అవగాహన ఉంటుంది. అందులో కూడా సురేంద్ర బాబు వ్యక్తిగతంగా ఇలాంటి దాడులకు లేదంటే ఇలాంటి ఘటనలకు దిగే వ్యక్తి కాదు, సౌమ్యుడు, వివాదరహితుడుగా పేరున్నటువంటి వ్యక్తి. కాబట్టి అక్కడ టోల్ ప్లాజా వద్ద ఎలాంటి అంటే రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది, వారు దాడి చేయడానికి ఎలాంటి ఘటన అక్కడ కారణమైందన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ విచారణ జరుపుతున్నారు. ఓవరాల్ గా అయితే ఎమ్మెల్యే దీనిపైన జర్నీ నుంచి వచ్చిన తర్వాత అవకాశం ఉందని తెలుస్తోంది అఖిల. భరత్, అయితే ఒక పక్కన పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తున్నట్టయితే తెలుస్తుంది. సో ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ ఎవరిని వారైతే అడిగి వివరాలు తెలుసుకోలేకపోవడం, అటు అనుచరుల్ని కూడా ఎవరిని అదుపులోకి తీసుకుని కానీ విచారించకపోవడం. సో ఎందుకు అంటే కేవలం ఒక ఎమ్మెల్యే అనుచరులనే పోలీసులు వదిలేశారు వాళ్ళని అని అనుకోవచ్చా? తిరిగి టోల్ ప్లాజా సిబ్బందిపైనే పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తున్న సమాచారం అయితే మనకు అందుతుంది. అసలు పోలీసుల తీరు ఎలా చూడాలి? వాస్తవంగా ఇక్కడ పోలీసుల తీరును కూడా తప్పు పట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఘటనే కాదు, గతంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరైతే టోల్ ప్లాజా నిర్వాహకులు ఉంటారో వారికి క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలో పోలీసులు ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బందిని అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువైపు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేతో వారు వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈ ఘటన తలెత్తింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పోలీసుల తీరును ఖచ్చితంగా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం అఖిల. ఓకే, రైట్ భరత్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఏదైతే అటు మదనంపల్లె టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటనపై అయితే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవాలి. సో అటు ఆ టోల్ ప్లాజా వద్ద నుంచి ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా సరే 2-3 వాహనాలకైతే అనుమతి ఉంటుంది. అనంతరం కూడా తమ అనుచరులు వెనక నుంచిన వారికి టోల్ ఫీజు కట్టాలంటూ కూడా టోల్ సిబ్బంది అయితే అడిగారు. అయితే దానికి టోల్ ఫాస్టాగ్ లేకపోవడంతో కూడా ఫీజు పేమెంట్ చేసేందుకు యూపీఐ ద్వారా చేస్తామని చెప్పడంతో యూపీఐ ఆప్షన్ లేకపోవడంతో కూడా ఇరువురి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. సో అనంతరం కూడా అటు ఎమ్మెల్యే అనుచరులు సైతం అక్కడ ఉన్న మహిళలను కూడా చూడకుండా తిరిగి వారిపైన దాడికి పాల్పడ్డారు. ఆ విజువల్స్ కూడా మనం టీవీ స్క్రీన్ మీద క్లియర్ కట్ గా చూడొచ్చు. సో అయితే మరో పక్కన దీనికి ఏం చెప్తున్నారంటే టోల్ సిబ్బందే మాపై దురుసుగా ప్రవర్తించారు, వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టే మేమైతే వారి మీద దాడికి ప్రయత్నించమని చెప్పుకొస్తున్నారు. సో అక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగినా కానివ్వండి, లేదంటే టోల్ సిబ్బంది వద్ద కొన్ని సమయాల్లో గంటలు వేచి చూడాల్సి వస్తుంది. సో ఏదైనా ఇష్యూ అయినా లేదంటే ఆ ఫెస్టివల్ జరిగినా కూడా సామాన్య ప్రజలందరూ కూడా టోల్ ప్లాజా వద్ద గంటలు వేచి చేయాల్సి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటిది ఒక ఎమ్మెల్యే అనుచరులు కేవలం 5-10 నిమిషాలు లైన్ లో ఉండడానికి నిల్చోలేక, అక్కడ వెయిట్ చేయలేక, యూపీఐ పేమెంట్ అవ్వక అటు టోల్ ప్లాజా సిబ్బందితో కూడా గొడవకి దిగి వాళ్ళపైనే దాడికి ప్రయత్నించారు. కేవలం మగవాళ్ళ మీద కాదు, మహిళలపై కూడా దాడికి ప్రయత్నించారు. విజువల్స్ మనం క్లియర్ కట్ గా కూడా చూడొచ్చు. సీసీ ఫుటేజ్ లో కూడా ఆమె జుట్టు పట్టుకుని టోల్ ప్లాజా ఒక మహిళా సిబ్బంది అయితే అక్కడ వర్క్ చేస్తున్నారు. మహిళలు ఇప్పుడు అక్కడ టోల్ ప్లాజా వద్ద కూడా వర్క్ చేస్తున్నారంటే వారికి ఒక ఎమ్మెల్యే అనుచరులైంది గౌరవం ఇవ్వాల్సింది పోయి కూడా తిరిగి వారిపైన జుట్టు పట్టుకుని కొట్టే ప్రయత్నం చేశారు. మరో పక్కనే ఉన్న పెద్ద రాళ్లతో కూడా కొట్టేందుకైతే ప్రయత్నం చేశారు. సో అయితే ఈ ఘటన పట్ల పూర్తిగా విమర్శలు వస్తున్న కూడా పోలీసుల తీరు చూసుకున్నట్టయితే మరో విధంగా ఉంది. సో ఎందుకంటే టోల్ ప్లాజా సిబ్బంది కరెక్ట్గా ఉండట్లేదు, వాళ్ళకి నియమాలు తెలియవంటూ కూడా పోలీసులు ఈ రకంగా చెప్పడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో ఎందుకంటే అక్కడ సిబ్బంది వచ్చారు, నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాజాని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు చిన్న అవకతవకలు జరుగుతూ ఉండొచ్చు. సో అలాంటిది అటు మహిళలపై కానివ్వండి, అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్న టోల్ ప్లాజా సిబ్బంది మొత్తం మీద ఒక ఎమ్మెల్యే అనుచరులు ఇలా దాడికి పాల్పడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. సో అయితే ఈ గొడవ ఒక పక్కన పెడితే కనుక దీనిపై ఇప్పటివరకు పోలీసుల స్పందన లేదు. సో ఇప్పటి వరకు కూడా దాడికి పాల్పడింది ఎవరు, ఆ దాడి చేసిన వాళ్ళని కూడా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. కేసు నమోదు చేస్తాము, ప్రశ్నిస్తాము, విచారణ చేస్తున్నాం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే రాలేదు. అంటే ఎమ్మెల్యే అనుచరులనే వదిలేస్తారా? ప్రధానంగా చెప్పాలంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి చాలా మంచి పేరు ఉంది. సో ఎవరైతే సురేంద్రబాబు ఉన్నారో ఇలాంటి గొడవల్లో ఎప్పుడు తావలేదు, అలాంటిది ఇప్పుడు ఆయన అనుచరులు ఒకసారి చూడండి ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద ఏకంగా కాలితో తన్ని కూడా అతనిపై దాడి చేస్తున్నారు. పక్కకి తీసుకెళ్లి కూడా అటు కొట్టడానికి పెద్ద కర్రను సైతం కూడా లేపి కొట్టే ప్రయత్నం అయితే చేశారు. ఒకవేళ నిజంగా అంత పెద్ద కర్రతో దాడి చేస్తే అతని పరిస్థితి ఏంటి? జరగరాంది జరిగితే కనుక ఈ రోజు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మరో పక్కన మహిళ జుట్టు పట్టుకుని కూడా లాగి కొట్టే ప్రయత్నం చేశారంటే ఒక మహిళా ఉద్యోగి అక్కడ టోల్ ప్లాజాలో
ఆ మహిళ ఆ ఉద్యోగం చేసుకుంటూ బతుకు తెరువు కోసం వచ్చింది. అలాంటి ఆ మహిళపై కూడా ఒక పక్కన ఎమ్మెల్యే అనుచరులు ఇలా రకంగా తీవ్ర స్థాయిలో దాడి చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అటు ఎమ్మెల్యే నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు, ఇటు పోలీసుల నుంచి కూడా కరెక్ట్ స్పందన అయితే లేదు. తిరిగి పోలీసులు కూడా అటు టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పుడూ ఘర్షణలకు దిగుతూ ఉంటారు, ప్రయాణికులతో కూడా గొడవలకు దిగుతూ ఉంటారని చెప్పడం అనేది కూడా నిజంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పుకోవాలి. అంటే వీళ్ళు ఇప్పుడు వెళ్ళారు, ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళిన వెంటనే వీళ్ళకి దారి ఇచ్చేలా కేవలం 5-10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేరా? పేమెంట్ యూపీఐ ద్వారా అవ్వకపోతే సో ఇంకా వేరే సోర్సెస్ ఉంటాయి. సో అలాంటిది సామాన్య ప్రజలు చాలా ఫెస్టివల్ టైంలో కానివ్వండి, లేదంటే రద్దీ ఎక్కువ ఉన్న సమయాల్లో వెళ్తూ ఉంటారు. గంటలు వేచి అటు చిన్న పిల్లలతో వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా గంటలు వేచి లైన్లో ఉండి టోల్ ప్లాజా వద్ద అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు వీళ్ళకి వారి కష్టాలు గుర్తురావా? సో అలాంటిది ఈరోజు ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేయించి వాళ్ళు పట్టించుకోవట్లేదనో, లేదంటే ఇంకేదన్నా జరిగిందనో, అక్కడ వాళ్ళపై ఇంత దారుణంగా వాళ్ళపై ఈ ఘర్షణకు దిగడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు బిగ్ టీవీ అయితే ప్రశ్నిస్తుంది. ఏకంగా పక్కనే ఉన్న పెద్ద పెద్ద రాడ్లతో కొట్టేందుకైతే ప్రయత్నించారు. మహిళ అని కూడా చూడకుండా మహిళపైనే ఏకంగా జుట్టు పట్టుకుని లాగి మరీ కూడా దాడికి ప్రయత్నిస్తుంటే మరో పక్కనైతే ఇంకొక వ్యక్తి అయితే ఆపే ప్రయత్నం అయితే చేశారు. సో అంటే ఎమ్మెల్యే అనుచరులు అయితే మహిళలను కొడతారా, లేదంటే వేరే ఎవరైనా సరే మహిళలను కొడతారా, లేదంటే ఆ టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగుతారా అనే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. సో మరి దీనిపై పోలీసులు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? ఎమ్మెల్యే సురేంద్ర బాబు దీనిపై స్పందిస్తారా? సో ఇప్పటి వరకు అట్లీస్ట్ అక్కడ జరిగిన ఘటనకి ఎవరి నుంచి కూడా కరెక్ట్ రిప్లై అయితే లేదు. కేవలం టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు కాబట్టి మేము కొట్టేమని చెప్తున్నారంటే వాళ్ళు దురుసుగా ప్రవర్తించేంత తీరం ఉంటుంది. ఒకవేళ అవుతే లేట్ అవ్వచ్చు, లేదంటే పేమెంట్ అవ్వకపోవడంతో ఇన్ కేసు ఏదైనా అనొచ్చు. ఒకవేళ వాళ్ళు మాట్లాడితే వీళ్ళు సర్ది చెప్పాల్సింది పోయి కూడా ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి దగ్గర అనుచరులుగా పని చేస్తున్న వాళ్ళ తీరే ఇలా ఉందంటే సామాన్య ప్రజలకి వాళ్ళు చేస్తున్న వాళ్ళకి ఇంకా వీళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? ఏదైనా ఆపద వస్తే ఎలా ఆదుకుంటారు? ఎందుకంటే టోల్ ప్లాజా సిబ్బంది వద్దే వీళ్ళు కనీసం 5 నిమిషాలు వెయిట్ చేసి అక్కడ గొడవని క్లియర్ చేసుకోలేకపోయారు. వాళ్ళపై అక్కడ ఉన్న కారు దిగి మరి కొట్టడానికే ప్రయత్నించారంటే కనుక వాళ్ళు ఎంత దురుసుగా ప్రవర్తించారనేది కూడా తెలుస్తుంది. ఒక మనిషిని పట్టుకుని కాళ్లతో తన్నుతూ ఈడ్చుకుంటూ పక్కకు తీసుకెళ్లి అక్కడ పక్కనే ఉన్న పెద్ద కర్రతో కూడా కొట్టేందుకైతే ప్రయత్నించారు. ఒకవేళ నిజంగా అదే కోపంతో కనుక కర్రతో కొట్టి ఉంటే ఆ మనిషి పరిస్థితి ఏంటి? జరగరాంది జరిగితే కనుక ఈరోజు సిచ్యువేషన్ ఏంటి? అక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి టోల్ ప్లాజా సిబ్బందిలో సో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. కనీసం అట్లీస్ట్ ఒక 5-10 నిమిషాలు కూడా వాళ్ళు సహనం పాటించలేకపోయారంటే ఎమ్మెల్యే అనుచరుల తీరు ఎలా ఉందనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరో పక్కన ఇప్పటివరకు దీనిపై ఎమ్మెల్యే స్పందించలేదు. పోలీసుల తీరుపై కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై ఎవరు స్పందిస్తారు? దీనికి సంబంధించి ఇన్ కేసు ఒకవేళ టోల్ ప్లాజా తప్పే ఉందంటే కనుక అసలు కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ వాళ్ళు ఏదైనా అనరాని మాట అంటే నిజంగానే టోల్ ప్లాజా సిబ్బందిపై ఇలా దాడి చేస్తారా? అంటే సామాన్య ప్రజలంటే ఇంత చులకన అనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. సో అయితే ఇప్పుడు పోలీసులు ఎవరిపై కేసులు నమోదు చేస్తారు? అదే ఆ ప్లేస్లో కనుక వేరే ఎవరైనా ఉంటే ఈ పాటికి అదుపులోకి తీసుకుని విచారించేవాళ్ళు. కేవలం ఎమ్మెల్యే అనుచరులు కాబట్టే పోలీసులు వదిలేస్తారా అనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ఒక మహిళపై చేయి చేసుకుంటే అంటే ఎంత దారుణంగా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పోలీసులు. ఒక మహిళను కొడుతున్నా కూడా నడి రోడ్డు మీద పట్టుకుని మరో పక్కన వాళ్ళ విధులకు కూడా ఆటంకం కలిగించారు. అక్కడ ఏదైతే వీళ్ళకి ఆలస్యమైంది, పేమెంట్ కావట్లేదు, యూపీఐ పేమెంట్ చేసేందుకు ఆప్షన్ లేదని చెప్పడంతో కూడా ఒక పక్కన వాళ్ళ విధులకు ఆటంకం కలిగించి వెనక నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది కలిగించి అక్కడ రోడ్డు మీద ఆపి టోల్ ప్లాజా వద్దే వాళ్ళపై కొట్టేందుకే దాడికి ప్రయత్నించారంటే ఎమ్మెల్యే అనుచరుల తీరు ఏ విధంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో సామాన్యుల పరిస్థితి ఏంటనే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. ప్రధానంగా మహిళపై దాడి చేయడం ఏంటన్న క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి దీనిపై అటు ఎమ్మెల్యే స్పందిస్తారా లేదా, ఎమ్మెల్యే అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా లేదా? సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనం కనుక ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే కనుక సో ఇప్పటికీ అసలు పోలీసులు ఎమ్మెల్యే అనుచరులను అయితే అదుపులోకి తీసుకోవాలి, విచారించాలి, అక్కడ ఏం జరిగిందనేది కూడా ఎవరిని తీసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అలాంటిది ఇప్పటి వరకు అలాంటిది ఏం జరగలేదు. పోలీసులు అయితే ఒక వెర్షన్ చెప్తున్నారు,
కేవలం టోల్ ప్లాజా సిబ్బంది తప్పు కూడా ఉంది. ఇది వరకు కూడా వారి మీద కంప్లైంట్లు వచ్చాయంటూ కూడా సిల్లీ రీజన్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఘటనకు సంబంధించి బయటకు వచ్చి కూడా పోలీసులు అయితే ఒక స్టాండ్ తీసుకుని ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి ఘటనకు సంబంధించి వివరాలు అయితే వెల్లడించలేదు. దర్యాప్తు కొనసాగిస్తున్నామంటున్నారు. మరి ఈ ఘటనలో దర్యాప్తు కొనసాగించాల్సినంత అవసరం ఏముంది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో అక్కడ ఒక మహిళపై దాడి చేయడం ఎమ్మెల్యే అనుచరులు, మరో పక్కన అయితే అటు నేరుగా మరొక వ్యక్తిని కాళ్లతో తనడం, పక్కకు తీసుకెళ్లి కొట్టడం కూడా మనం క్లియర్ కట్ గా చూస్తున్నాము. సో అలాంటిది అక్కడ ఏం జరిగింది ఏంటనేది కూడా ఇప్పటి వరకు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కేవలం టోల్ ప్లాజా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు కాబట్టి మేము కొట్టామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో అంటే అంత కొట్టవలసిన అవసరం ఏమొచ్చిందనేది కూడా ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. లేదా మహిళ అంత దురుసుగా మాట్లాడిందా, ఏం మాట్లాడిందా అనేది కూడా తెలియరాలేదు. మరి దీనిపై పోలీసులు ఇప్పటికైనా స్పందిస్తారా, అటు ఎమ్మెల్యే నుంచి ఏమైనా స్పందన ఉంటుందా అనేది కూడా చూడాలి. బ్రేకింగ్ న్యూస్. ఏదైతే అటు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటన అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. టోల్ ఫీజు కట్టాలని అడిగినందుకు ఎమ్మెల్యే అనుచరులు టోల్ సిబ్బందిని చితకపాదిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి మదనపల్లె మధ్య నేషనల్ హైవేపై ఉన్న గండ బోయినపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో మరి దీనిపై ఇంకా పోలీసులు ఎలాంటి స్టాండ్ అయితే తీసుకోలేదు. సో ఈ ఘటనపై కూడా పలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. కొట్టలేదు సార్, మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు. వీడియోస్ నీట్గా వస్తున్నాయి కదా సార్? సార్ వీడియోలు నీట్గా ఉన్నాయి కదా, కాలుతో తనడము. మీ పేరేనా రవి? మీరేనా? మీ మీద బాగా సార్ నీట్గా వీడియోస్ ఉన్నాయి కదా మన దగ్గర. ఏం లేవు సార్ మన దగ్గర. ఎవరన్నా చెప్పదు? మా దగ్గర ఉన్నాయి. ఏం లేదు సార్. సార్ చిన్న విషయం, ఎవరైనా చెప్పొద్దన్నారా ఇట్లా మా మ్యాన్యువల్ చెప్పొద్దు వాళ్ళు ఏం లేదు సార్. వాళ్ళగా మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం జరగలేదు సార్. వాళ్ళు బ్యారిగేట్ లాగేశారు. ఒక నిమిషం కూడా జరగలేదని మేము చెప్పలేము సార్. విజువల్స్ మీరే పంపించినారు మాకు. మేము పంపించలేదు సార్. ఏమి ఇంకెట్లా వచ్చినాయి? పంపించానంటే ఇప్పుడు ఎలాగో ఖచ్చితంగా తెలుస్తుంది, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్. మీరు కొట్టలేదని మీరు అంటారు. 100% అయితే మిమ్మల్ని కాలుతో తనడము, ఆ లేడీని ఒక ఆమెని జుట్టును లాగడము 100% ఖచ్చితంగా కనబడుతుంది. మీరేమో కొట్టలేదంటారు, ఎందుకలా? ఏం లేదు సార్, కొట్టలేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు సార్. ఏమి మీ పర్సనల్ సార్, మీ ఇష్టం. ఇంకా సరే సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళాం సార్. సిఐ గారు ఏం చెప్పారు? అదే మీరు వాళ్ళు తీసుకెళ్ళటం అతన్ని తప్పు, అలానే వాళ్ళకి వచ్చేసరికి ఇలా చెప్పారు సార్. అతన్ని మేనేజర్ తీసుకుని వెళ్ళడం అనేది తప్పండి మీరు అని చెప్పారు. వాళ్ళకేమో మాకు వచ్చేసరికి ఎమ్మెల్యే వెహికల్ ఆపడం కాదు కదండి అని చెప్తే మేము జరిగిన విషయం మళ్ళీ సీఐ గారు చెప్పాం సార్. ఇలా ఎమ్మెల్యే గారి వెహికల్ మాకు కావాలని ఆపలేదు సార్. మేము ఆ వెహికల్కి ముందు 2 వెహికల్ ఉన్నాయి, ఆ వెహికల్ పంపించే కొంచెం డిలే అయింది సార్ అనేది. దానికి వాళ్ళు కొంచెం గొడవ చేశారు సార్. జరిగింది చెప్తాను వాళ్ళకు కూడా చెప్పి సర్ది మేము ఇచ్చి పంపించేసారు. వాళ్ళు కూడా కేసేమన్నా మీరు పెట్టారా? ఏం లేదు సార్. ఏం లేదు. మీ పేరు? నా పేరు రవి సార్. మీరే మేనేజర్? సార్. ఓకే. ఇక మనకి ఇదే అంశంపై మాట్లాడేందుకు కూడా అటు టోల్ కంప్యూటర్ ఆపరేటర్ భార్గవ్ అయితే మనకు అందుబాటులో ఉన్నారు. భార్గవ్ గారు, అసలు చెప్పండి ఘటనా సమయంలో ఏం జరిగింది నిజంగా? ఎందుకంటే ఒక పక్కన వాళ్ళు చెప్తున్నారు టోల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ కూడా, అసలు సమయంలో ఏం జరిగింది? అంటే ఏం అవ్వలేదంటే జస్ట్ ముందర పేమెంట్ చేయడానికి, యూపీఐ పేమెంట్ చేయడానికి ఒక వెహికల్ ఆగుంది. యాక్చువల్గా అదే టైంలో సార్ వాళ్ళు వచ్చారు. లేట్ అయిందనమాట. లేట్ అయ్యేసరికి సార్ వాళ్ళు కోపడ్డారు. నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయమని చెప్పి పంపించేసాం. ఓకే, అంతేనా? అంటే అక్కడ
మిమ్మల్ని కొట్టడం కూడా చూస్తున్నాము, కొంతమందిపై దాడి చేశారు, ఒక మహిళపై కూడా దాడి చేశారు. అసలు ఇంత ఘటన చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? నిజంగా టోల్ సిబ్బంది మాపై దురుసుగా ప్రవర్తించారు, అందుకే కుట్టమంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. లేదండి, నా పైన అయితే ఏం లేదు. జస్ట్ మేము సర్ది చెప్పి పంపించేసాం. స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే సార్ నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పి పంపించేసామండి అంతే. వీడియో బయటకు వచ్చింది కదా, సో ఆ వీడియోలో కూడా మనం చూస్తున్నాము, వాళ్ళ కొట్టడం కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మరి ఇదంతా ఇప్పుడు జరిగింది? నాకు తెలిసింది అయితే ఇంతే మేడం. నేను ఆ సమయంలో అయితే నేను అవైలబిలిటీలో లేను. తర్వాత వచ్చాను, ఓకే సర్ది చెప్పి పంపించేసామండి. ఓకే. అంటే ఘటన జరిగిన అనంతరం కూడా మీకు అక్కడ ఉన్న ఘటనని ఎవరు వివరించే ప్రయత్నం చేయలేదా? మీరు అడిగి తెలుసుకోలేదా? లేదండి. హలో, చూస్తున్నాం కదా, సో ఏదైతే అక్కడ జరిగిన సమయం, ఘర్షణ జరిగిన సమయంలో కూడా ఆపరేటర్ భార్గవ్ అయితే ఆ సమయంలో లేరంటూ కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. సో అయితే అదే సమయంలో గొడవ జరిగింది. సో ఇదంతా ఎందుకు జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఓకే, భార్గవ్ గారు ఉన్నారు. సో ఎస్, మనం చూస్తున్నాం, మీరు ఘటన అనంతరం కూడా అక్కడికి టోల్ ప్లాజా తిరిగి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఎవరిని అడిగే ప్రయత్నం చేయలేదా? చేసామండి, బట్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయింది కదా, నేను పట్టించుకోలేదండి. అయిపోయిందంటే ఇష్యూ క్లియర్ అయిపోయింది. ఎమ్మెల్యే అనుచరులు మొత్తం అందరిపై కూడా దాడి చేశారు. సో ఇష్యూ క్లియర్ అయిపోయిందని ఎలా అంటారు? అంటే పోలీసులు వచ్చారా? పోలీసులు దీనిపై ఒక కేసు నమోదు చేయడం ఏమన్నా చేశారా? అలా ఏం లేదండి, జస్ట్ సార్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు లోకల్ పోలీస్ స్టేషన్లో. సో నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం సార్ అని చెప్పి మేము వాళ్ళని పంపించడం జరిగింది అంతే. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఏదైతే ఎమ్మెల్యే సార్ గారు వచ్చారో వాళ్ళ గన్మెన్ సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అక్కడ పోలీస్ స్టేషన్. మీ మీద కంప్లైంట్ ఇచ్చారా? అంటే ఇలా జరిగింది, ఎమ్మెల్యే వెహికల్ ఆపేశారని చెప్పి ఇన్ఫార్మ్ చేశారు లోకల్ స్టేషన్. అంటే ఎంతసేపు వెహికల్ ఆపేస్తారు మీరు టోల్ ప్లాజా వద్ద? అంటే ముందరున్న వెహికల్ యూపీఐ పేమెంట్ చేయడానికి ఆపారంట అండి. అంటే అది ఒక 60 seconds టైం ఉంటుంది. 60 seconds టైం తర్వాతనే బ్యారియర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒకసారి యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేశాక ఆ సమయంలో లేట్ అయిందండి. అంటే సుమారుగా ఎంత సమయం పట్టుండొచ్చు? 5 నిమిషాల, 10 నిమిషాల, ఎంత సమయం ఆపారు వెహికల్? 1 or 2 minutes అయిందండి. 2 minutes వెహికల్ ఆపినందుకే సో ఇంత ఇష్యూ జరిగింది అక్కడ. సో దీనిపైన తిరిగి వెళ్ళి ఎమ్మెల్యే అనుచరులే మీ మీద కంప్లైంట్ చేశారు పోలీసులకి. ఆ కంప్లైంట్ అంటే ఇలా ఆపారని చెప్పి కంప్లైంట్ చేశారు. నెక్స్ట్ టైం జరగకుండా మేము చూసుకుంటామని వాళ్ళకి చెప్తామండి. ఓకే. సో అంటే అక్కడ మీ సిబ్బంది కూడా ఉన్నారు కదా, ఎందుకంటే అక్కడ దాడి చేశారు, మహిళపై దాడి చేశారు, పక్కనే ఉన్న కర్రలతో కొట్టే ప్రయత్నం చేశారు, కాళ్లతో తన్నారు. ఆ సిబ్బంది అంతా ఉన్నారు ఇప్పుడు అక్కడ. సో వాళ్ళు ఏం చెప్పారు అసలు? లేరండి, వాళ్ళు డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. నాకు అంతవరకే తెలుసండి. ఓకే. సో దీని గురించి మీకు కంప్లీట్గా ఏం తెలియదు అంటారు? అక్కడ ఉంటున్నారు, మరి దీనిపై మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు? అలా ఏం లేదండి, ఇష్యూ అయిపోయింది, షార్ట్ అవుట్ అయిపోయింది అని చెప్పి సైలెంట్ అవుతాం. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఆ ఘటన సమయంలో ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా తనకి తెలియదంటూ కూడా భార్గవ్ అయితే చెప్తున్నారు. సో అయితే కేవలం 1-2 నిమిషాలు మాత్రమే అక్కడ వెహికల్ అయితే ఆపామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు అటు ఎమ్మెల్యే కూడా స్పందించలేదు. మరియు అక్కడ ఉద్యోగం చేసుకుంటూ నివసిస్తున్న ఒక మహిళపై, అలాగే టోల్ ప్లాజా సిబ్బందిపై కూడా ఎమ్మెల్యే అనుచరులు ఈ విధంగా దాడి చేయడం పట్ల అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై అటు పోలీసులు కూడా ఇంకెలాంటి స్టాండ్ తీసుకోలేదు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి.